అర్చన చేయండి. గౌరీ నామధేయస్య భరణీ నక్షత్రోద్భవస్య కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. గౌరీ, హ్యాపీ బర్త్డే టు యూ. నీకు 100 పుట్టినరోజులు రావాలి. ఒక్కో పుట్టినరోజుకి నేను కోవిలికి రావాలి. ఈ రోజు నాకు పుట్టినరోజా, నా భర్తకు చావుపోయే రోజా? ఈ విషయాన్ని అన్నంలో కలిపి ఈ రోజే క్లోజ్ చేస్తాను. ఏడుకొండలు అమ్మా, ఇది అయ్యగారి భోజనం, తీసుకెళ్ళి ఆఫీస్లో. అటగనమ్మా. ఓం అద్యమయ పూర్వవేయం గుణ విశేషణవిశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః. శంకర శాస్త్రి గారు, ఈ కలశ తీర్థాన్ని తీసుకువెళ్ళి కృష్ణానదిలో కలపండి. మహాభాగ్యం స్వామి. ఇక మీదటైనా మా అమ్మాయి గౌరి మాంగళ్య దోషం నివృత్తి అవుతుందా? మా అల్లుడు దీర్ఘాయుష్కుడు. తప్పకుండా. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం చేసిన సుదర్శన హోమం అండి ఇది. అమ్మా గౌరీ, ఏంటయ్యా? గుడికెళ్ళి వచ్చాను, ఇదిగోనమ్మా ప్రసాదం. ఆ రోజు అన్నంలో విషం కలిపితే నా భర్త చావలేదు. ఈ రోజు ఈ లడ్డూల విషం కలిపి ఆయన చంపేస్తాను. బ్రతుకు ముగిసింది. ఒక భర్త తన భార్య క్షేమం కోరి పూజలు చేస్తున్నాడు. ఆ భార్య తన భర్త ప్రాణాన్నే తీయాలని ప్రయత్నిస్తోంది. ఆమె తండ్రి తన అల్లుడు నిండు 100 ఏళ్లు సుఖంగా ఉండాలని హోమం చేస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? प्रतिदिनं जपतां तवा
నో హాస్టల్లో ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు, అన్నీ ఫుల్. 1లో తార, 2లో మాల, 3లో బాల, 4లో గీత, 5లో సీత, 6లో గాయత్రి, 7లో సావిత్రి, 8లో రాణి, 9లో వాణి, 10లో గంగ, 11లో మంగ, 12లో జూలి, 13లో గాలి. గాలా? అవును, 13వ నెంబర్ రూములో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి దయ్యం అయి తిరుగుతుంది. ఆ ఆత్మ అత్తె లేకుండా ఆ రూములో ఉంటుంది. సో ఆ రూము ఫుల్. దయచేసి ఎవరి రూములోనైనా మా గౌరిని కొన్నాళ్ల పాటు ఉండనివ్వండి అమ్మా. ఏమిటి సార్ మీరు కూడా అర్థం లేకుండా మాట్లాడతారు? మా హాస్టల్లో ఒక రూములో ఒక అమ్మాయి ఉండాలి, ఒక రూములో 2 అమ్మాయిలు ఉంటే ఏమేమో జరుగుతాయి. మీరు దయచేసి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఈ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే నువ్వు ఉండిపోవచ్చు, కానీ ఆ అవకాశమూ లేదు. ఆ కాలేజీలో సీటు దొరికింది, కానీ ఈ హాస్టల్లో ఒక రూమే దొరకలేదు. ఒక పని చేస్తే? ఏమిటమ్మా? 13వ నెంబర్ రూమ్ లో దెయ్యం ఉంది, అందులో ఎవరు ఉండడం లేదని వార్డెన్ చెప్పారుగా, ఆ గదిలోనే నేనుండొచ్చుగా. ఏమిటమ్మా వేళాకోళంగా ఉందా? ఆ రూమ్ లో దెయ్యం ఉందని చెబుతున్నారు. నీకేమన్నా అయితే నేను భరించలేనమ్మా. చిన్నతనంలో నీ తమ్ముడు సర్వేశ్వర మఠంలో చేరిపోయాడు. నిన్ను దూరం చేసుకొని నేను ఎలా ఉండగలనమ్మా? ఏం నాన్న మీరే భయపడుతున్నారు? దైవభక్తున్న వారిని ఏ దుష్టశక్తి చేరదని మీరేగా చెప్పారు. అమ్మవారు తోడున్నప్పుడు ఆ దెయ్యాన్ని భయపడడం ఎందుకు నాన్న? ప్లీజ్ ఒప్పుకోండి. ఒప్పుకున్నానని చెప్పండి నాన్న, ఒప్పుకోండి. సరేనమ్మా, నీ ఇష్టం. గౌరీ, ఇదిగోనమ్మా ఈ అమ్మవారి పటాన్ని, త్రిశూలాన్ని తీసుకో. ఇవే నీకు రక్ష. తర్వాత రాత్రిపూట ఒక చెంబులో పసుపు నీళ్లు, నిమ్మకాయలు పక్కనే ఉంచుకో. అవి దయ్యాన్ని శాంతింపచేస్తాయి. అలాగే నాన్న. హలో, నీ ముఖాన్ని ఒకసారి బాగా చూపించమ్మా. ఎందుకు? మొదటిగా చివరిగా ఒక్కసారి నీ మొహాన్ని చూస్తాం. దెయ్యం రూమ్కి వెళ్తున్నావు, రేపు నువ్వు ఉంటావో పోతావో. మీరేం భయపడకండి, నా ఆయుష్ చాలా గట్టిది. ఈ గదిలోనే 3 ఏళ్లుండి బీకాం కంప్లీట్ చేసి వెళ్తాను. ఆగమ్మా, నువ్వెంతో రిక్వెస్ట్ చేస్తే ఈ దయ్యం రూమ్ తాళం చెవి నీకు ఇచ్చాను. నువ్వు లోపలికి వెళ్లే ముందు ఇందులో ఒక సంతకం చేసి వెళ్ళు. ఏమిటిది? నేను ఎవరు బలవంతాన ఈ రూమ్ లోకి రాలేదు, నేనే ఇష్టపడి ఇందులోకి వచ్చాను. నాకేదైనా ఆపదొస్తే నిజంగా వార్డెన్ బాధ్యురాలు కాదు అని రాశాను. ఇందులో సంతకం పెట్టమ్మా. సరే. అమ్మయ్యా, ఇప్పుడు వెళ్ళమ్మా. ఈ రోజు అమావాస్య. అమావాస్య అయితే నాకే సరిపోయింది. అమావాస్య రోజు దెయ్యానికి పవర్ ఎక్కువ, ఎందుకని మంచిది, జాగ్రత్తగా ఉండు.
సంవత్సరాలు దాహంతో తప్పించాను. నా దాహాన్ని తీర్చావు. బ్రతుకున్నప్పుడు నా పేరు ప్రేమ, ఇప్పుడు గాలి, దెయ్యం, మోహిని అన్ని పేర్లు నావే. భయపడద్దు, నేను నిన్నేమి చేయను. నేను నీ పక్కన కూర్చోవచ్చా? ఇన్నాళ్ళు ఈ గదిలో ఒంటరిగా అలమటించాను. ఎవరైనా రాకపోతారా, ఏదైనా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ప్రాణభీతితో ఒక్కరూ ఈ గదిలోకి రాలేదు. నువ్వొక్కరివే ధైర్యంగా వచ్చావు. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అవును, నీ పేరేంటి? గౌరీ. గౌరీ దేవత పేరు. నీ మొహంలో కూడా దైవకళ ఉట్టిపడుతుంది. నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవా? అవును, ఏదైనా మాట్లాడాలి కదా. ఈ రూమ్ లో దెయ్యం ఉందని అందరూ అంటున్నారు. దెయ్యం నువ్వేనా? దెయ్యం అంటే భయంకరంగా ఉంటుందని చెప్తారు, కానీ నువ్వు నాలా మామూలు స్త్రీలాగే ఉన్నావే. మామూలుగా దుర్మరణం పొందిన వాళ్లే గాలే తిరుగుతుంటారు. తీరని ఆశలతో చనిపోవడం వల్ల వాళ్ళకి ప్రపంచం మీద ద్వేషం ఉంటుంది. అందువల్ల చూసే వాళ్ళ కళకి భయంకరంగా కనిపిస్తారు. నాకెవరి మీద కోపం లేదు, ఒకే ఒక్కడి మీద తప్ప. ఆ ఒక్కడు ఎవరు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? చెప్తాను. నీతో చెప్తే నాకు కొంచెం శాంతి లభిస్తుంది. 2 సంవత్సరాలకు ముందు ఇదే హాస్టల్ రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నాను. అప్పుడు ఓం చిరంజీవాయ నమః, ఓం చిరంజీవాయ నమః. ఏమిటే ఉన్నట్టుండి చిరంజీవిని తలుచుకుంటున్నావు? నేనే పని చేసినా మెగాస్టార్ చిరంజీవిని తలుచుకునే చేస్తాను. ఏడ్చినట్టుంది. రేపు పెళ్ళయ్యాక నీ ఫస్ట్ నైట్ రోజున ఓం చిరంజీవాయ నమః అంటూ నీ మొగుడు పక్కన పడుకున్నావు అనుకో, మొక్కలు ఎరుగుతాడు. ఏమిటే కింద పెట్టావు? 3 యాసలు వచ్చాయి, వీటిని పెట్టుకొని ఏం చేయాలి? 3 యాసలా? వాటితో పెద్ద లాండ్రీ పెట్టుకో. ప్రేమ, నా బాయ్ ఫ్రెండ్ కి లెటర్ రాయాలి. నీ పెన్ ఇవ్వా? అదేమిటి పెన్ అడిగితే నోటిస్తున్నావు? దీంతో కొత్త పెన్ కొనుక్కో. నా పెన్ నేనెవ్వరికీ ఇవ్వను. ఏమిటి ఇది? పెన్ అడిగితే ఇవ్వనంటావు. నువ్వు కూర్చునే కుర్చీలో ఎవరిని కూర్చొని, నువ్వు నీ ఖర్చీఫ్ను కూడా ఎవరిని ముట్టుకొనివ్వవు. నాకు సొంతమనుకున్న ఏ వస్తువైనా సరే ఎప్పుడు ఎవ్వరికీ వదిలిపెట్టను. అదే నా పాలసీ. నీ పాలసీ బాగానే ఉంది, కానీ నీకు రాబోయే మొగుడు రాముడైతే పర్వాలేదు. అలాంటి వాడిని నేను అసలు పెళ్లే చేసుకోను. సపోజ్ నన్ను కట్టుకున్నవాడు మరో స్త్రీని తాకేయడం తెలిస్తే వాడిని చంపి మరీ నేను చచ్చిపోతా. ఏమిటి ప్రేమ? ఏమిటి వేళాకోళం? ఏమీ లేదు. ఈ అమ్మాయి గారికి మీసం వచ్చిందేమిటా అని చూస్తున్నాను. మీసం మాత్రమే రాలేదు, ఎన్నో సమస్యలు కూడా వచ్చాయి. ఏమిటది? ఊరు నుంచి మా అమ్మ లెటర్ రాసింది. పెద్ద మహాభారతంలో ఏం పని చేస్తున్నావు, ఎంత జీతం ఇస్తున్నారు, ఎప్పుడు డబ్బు పంపిస్తావని. ఈ రోజుల్లో పిల్ల దొరకడం సులభం, కానీ జాబ్ దొరకడం కష్టమని మా అమ్మకి తెలియదు. రవి చిట్టి, ఇప్పుడేమైందని చూడు. మా డాడీ బిజినెస్ పని మీద రేపు ఈ ఊరు వస్తున్నారు. గెస్ట్ హౌస్ లో దిగుతారు. ఆయనతో చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, సరేనా? పని పాట లేకుండా తిరిగే రవి అనే ఒకరిని నువ్వు లవ్ చేస్తున్నావు, అంతేనా? పని లేకపోతే ఏం డాడీ, బాగా చదివాడు. మీరనుకుంటే రేపే ఆయన్ని మన కంపెనీకి మేనేజర్ని చేయొచ్చు. ఇంకొంచెం పెద్ద మనసు పెడితే ప్రొపరేటర్ గా కూడా చేయొచ్చు. వెరీ గుడ్. శ్రీమంతుడైన తండ్రి దగ్గర తన బిడ్డలు చెప్పే అదే డైలాగు నువ్వు చెప్పావు. ఎనీవే, ఆ రవిని పెళ్లి చేసుకోవాలని నువ్వు డిసైడ్ చేసుకున్నావు కాదు? షూర్ డాడీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ రవిని వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటయ్యారు? కాఫీ ఎట్టా ఉంది? ఇలా ఉంది. ఆ రవినే చెప్పినట్టు వింటే బ్రతికిపోతాడు. కాదంటే దేవుడు ప్రసాదం అని చెప్పి ఈ విషపులడ్డు ఇచ్చి అడ్డు తొలగిస్తాడు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రవి. ఓ, నువ్వేనా రవి? ఐ సీ. కమ్ విత్ మీ.
సిగరెట్ నో సార్. అలవాట్లేదా? శ్రీమంతుల పిల్లలు లవ్ చేస్తున్నావు, సిగరెట్స్, డ్రింక్స్, రేసెస్ అన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే హోదా పెరుగుతుంది. సరే, ఏం పని చేస్తున్నావు? ఏ పని లేదు సార్. ఓహో, పని పాట లేదు, లవ్ అన్నా చేద్దామని మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఒక మగాడికి గౌరవం ప్రేమ కాదోయ్, ఉద్యోగం. దట్స్ మై పాలసీ. నా పాలసీ అదే సార్. నాకు అమ్మాయి దొరికింది కానీ పని దొరకలేదు. ఓకే, లివ్ ఇట్. అసలు పాయింట్కి వస్తాను. మా అమ్మాయి ఓ కోటీశ్వరి అని నువ్వు ప్రేమిస్తున్నావంటే నేను నా నిర్ణయాన్ని చెప్తాను విను. కట్టిన చీరతోనే ఆమెను నీతో పంపిస్తా. నా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా నేనేమను. బట్ నువ్వు ప్రేమను మర్చిపోయి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానంటే నువ్వు ఊహించినంత పెద్ద ఉద్యోగం నీకోసం రెడీగా ఉంది. జీవితం అంతా నిన్ను సంతోషపెట్టే ఉద్యోగం కావాలనుకుంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. లేదు, కేవలం ప్రేమే ముఖ్యం అనుకుంటే, కష్టాలు కావాలనుకుంటే ఈ ప్రేమ ఫోటోని తీసుకో. ఇంతవరకు పడ్డ కష్టాలు చాలు సార్. నా జీవితాశయం పెద్ద ఆఫీసర్ కావాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దేశపు లడ్డూతో అవసరం లేకుండా పోయింది. ఇక్కడ లడ్డేది. రై రంగా, ఏంటయ్యా? ఇక్కడ లడ్డు ఏమైంది? తెలీదయ్యా. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ప్రేమ గారు వచ్చారయ్యా. ప్రేమ? ఏది, ఎక్కడుంది? బాధపడుతూ వెళ్ళారయ్యా. ప్రేమ? ప్రేమ? అమ్మా, ఈ లడ్డు ఎదుగుతున్నావమ్మా. నువ్వు లడ్డులో మాత్రమే విషం పెట్టలేదు నాన్న, రవి మనసులో కూడా విషం పెట్టావు. నువ్వు పెట్టిన విషం నీ కూతుర్ని చంపబోతు. ప్రేమ, నేను చూడను, నేను బతికించుకుంటానమ్మా. అది అది సాధ్యం కాదు నాన్న. ఇంక నేను బ్రతకను, బ్రతకూడదు కూడా. ఇక నా ప్రాణం కాపాడు నీ వల్ల కాదు డాడీ. కానీ కానీ ఏ రోజు రవి మీద పగ తీర్చుకుంటానో ఆ రోజే నా ఆత్మకు శాంతి. అమ్మా, దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడు. వాడిని ఊరికి వదలకూడదు. అవును, వాడిని వెతకాలి, నా చేతులతోనే చంపాలి. వాడు దెయ్యం కావాలి, అప్పుడే వాడు నాతో వస్తాడు. నువ్వు దిగులు పడద్దు. వాణ్ణి నేను కలవడం అంటూ జరిగితే వాణ్ణి నేనే చంపుతాను, నీతో కలుపుతాను. పర్వాలేదే, ఒక్కరోజు పరిచయానికే నా కోసం ఓ ప్రాణాన్ని కూడా తీస్తానంటున్నావే. అదేంటో నిన్ను చూస్తుంటే ఏదో తెలియని అభిమానం. అలాగా, సరే సరే, నా కథ చెప్పి నీ చదువు చెడగొట్టాను. నేను వస్తాను, మళ్ళీ అప్పుడప్పుడు వస్తాను, నీతో మాట్లాడతాను. అప్పుడే నాకు మనశ్శాంతి. Hello, Professor Banerjee speaking. I'm Ranjan, Manoranjan. Welcome, welcome. Mr. Banerjee, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి. నేను వెంటనే మిమ్మల్ని కలుసుకోవాలి. 1 minute.
ఈ రోజు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చాం? షోమి. జాన్. మిస్టర్ రంజన్, ఈ రోజు నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. మరో రోజు మీట్ అవుతాం. ఏమిటండి ఈ మాయలన్నీ? ఆయన ఎక్కడ? వెల్కమ్ మిస్టర్ జాన్. మిస్టర్ బెనర్జీ, ఎక్కడున్నారు మీరు? ఒక్కసారి కనిపిస్తండి. మిస్టర్ జాన్, నువ్వు ఆశించినట్టే నీ ముందు అపీర్ అయ్యాను. ఓకే? మీ మ్యాజిక్ గురించి గొప్పగా విన్నాను, కానీ ఇప్పుడే చూస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్. అవునండి. నువ్వు పొగడ్డానికి ఇదేం పెద్ద విషయం కాదు. జస్ట్ కనుకట్టు విచ్చే. అవును, ఏం పని మీద నా దగ్గరకు వచ్చారు? చచ్చిపోయిన వారి ఆత్మలను రప్పించి మాట్లాడటంలో మీరు ఎక్స్పర్ట్ అని విన్నాం. కొన్నాళ్ల క్రితం మా అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది. మీరు మా అమ్మాయిని చూపిస్తారని ఆశతో వచ్చాం. ఐ సీ. అన్నట్టు మీ అమ్మాయి పేరు? రాణి. రాణి. రాణిని మీరు చూడాలి. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం, వాట్? మేడం, నాకు ఒక రోజు లీవ్ కావాలి. ఫస్ట్ యూ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి పిలిచావు? ఎందుకు పిలిచావు? ఏం కావాలని పిలిచావు? నాకు ఒక రోజు లీవ్ కావాలి. ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాలేదా? తలనొప్ప, జ్వరమా, పైత్యమా, విరోచనాలా, వాంతులా? వాంతులే మేడం. వాంతులా? పోయింది, పోయింది. ఈ వాడిని పరువే పోయింది. పాపిష్టిదానా, వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, అందులోనే వాంతులా? చెప్పు, నీ వాంతులకు కారకుడు ఎవరు? ఊరుకోండి మేడం, ఇవి సాధారణ వాంతులే. సాధారణ వాంతులేనా? నేను గర్భం వరకు ఊహించాను. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? మందులు ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నాను మేడం. వాంతులు తగ్గిపోయాయి, కానీ కొంచెం తలనొప్పి. అప్పుడు నీకు రెస్ట్ కావాలి. ఓకే, నీకు లీవ్ శాంక్షన్. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. నా మీద నీకు ఇంత అభిమానమా? నేను బ్రతుకున్నప్పుడు దేవుడు నాకు చెల్లెల్నివ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు. నిన్ను నా తోబుట్టులా చూసుకుంటాను. గౌరీ, టెలిగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది? వెంటనే రమ్మని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చారు. అయ్యో, మీ నాన్నకు ఒంట్లో బాలేదేమో, నువ్వు వెంటనే బయలుదేరు. వెంటనే పెళ్ళ? ఏం నాన్న మీరు చెప్పేది? ఏం చేయనమ్మా, నిన్ను అడగకుండా నీ పెళ్లి నిశ్చయం చేయడం నా తప్పే. కానీ మీ మేనత్త మీ పెళ్లి వెంటనే జరగాలన్నదే, అందుకేనమ్మా. నేను బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలని మీరేగా నన్ను కాలేజీలో చేర్చారు. ఇప్పుడే నాకు పెళ్ళంటే ఎలా? చూడమ్మా, మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? నీకు పెళ్లి ఘడియలు వచ్చాయి. భగవంతుని సంకల్పాన్ని మార్చడం మన తరమా అమ్మా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. గౌరీ, అంత మాట అనకమ్మా. మీ బావ ఓ మంచి కంపెనీలో పెద్ద ఆఫీసర్, ఎంతో మంచివాడమ్మా. నా మాట వినమ్మా, ఇంత మంచి సంబంధం రావడం నీ అదృష్టం అమ్మా. చదువుదేముంది తల్లి, జీవితం సుఖమయం కావాలి. కానీ ఏమంటావు? ఏ గీత, ఇదిగో ఏమిటి ఇన్విటేషన్? గౌరికి పెళ్ళట, ఇన్విటేషన్ పంపింది. ఏ నీలా మాల, ఇలా రండి. ఏమిటి ఇన్విటేషను? గౌరికి పెళ్ళట, ఇన్విటేషన్స్ పంపింది. ఏ ప్రేమ రూమ్ నెంబర్ 13 కదూ? ఆ దెయ్యాన్ని కూడా పంపిందా? అదంతా నాకెందుకు, రూమ్ లో వేసేస్తాను.
గౌరీ నన్ను మర్చిపోకుండా ఇన్విటేషన్ పంపింది. ఆమె ఎప్పుడూ దీర్ఘసుమంగళిగా ఉండాలి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు మాట్లాడటం లేదా? నేనంటే ఇష్టం లేదా? మీరంటే ఇష్టమే, కానీ పెళ్ళే ఇష్టం లేదు. మా ఊళ్ళో కాలేజ్ చదివిన పిల్లను నేను ఒక్కదాన్నే, కనీసం డిగ్రీ అయినా తీసుకోలేదని. మనం అనుకున్నదంతా జరిగితే విధిలేలకు అర్థమే లేదు. ఇలా చూడు, ఓ చిన్న ఉద్యోగం కోసం నేను ఎంత ట్రై చేశానో నీకు తెలుసా? అనుకోకుండా 5,000 జీతంతో ఆఫీసర్ ఉద్యోగమే దొరికింది. అలాగా? అదెలాగండి? నదిమూలం ఋషిమూలం లాంటిది నా ఉద్యోగ రహస్యం. Glad you meet you. ఒరే ఫూల్, వచ్చిన వాళ్ళ కాఫీ ఇవ్వడం బ్లడ్ ఇండియన్ స్టైల్, మంది ఫారిన్ స్టైల్. హ్యావ్ ఎ చైర్ బెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిస్టర్ రంజన్, ఏదో సీక్రెట్ అని చెప్పావు, ఏమిటా విషయం? వాట్ మిస్టర్ రంజన్, సీక్రెట్ అని చెప్పి పిల్ల ఫోటో ఇచ్చావు? ఎస్, ఈ ఫోటోలో ఉన్నది ప్రేమ, మా అక్క బిడ్డ. అక్క బిడ్డ అందంగా ఉంది. ప్రయోజనం లేదు, ఆమె చనిపోయింది. బిడ్డ పోయిన దిగులతో మా మామ ఆస్తంతా దాన ధర్మాలు చేశాడు. మూర్ఖుడు. మిస్టర్ బెనర్జీ, మా అక్క ప్రేమ దగ్గర పారంపర్యంగా ఉన్న నగల్ని వజ్రాల్ని భర్తకు తెలియకుండా దాచిపెట్టింది. ప్రేమ ఆ నగల్ని వజ్రాల్ని ఎవరికీ తెలియని ఓ స్థలంలో పాతిపెట్టింది. అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. ప్రేమ ప్రేతాత్మను మీరు రప్పించారంటే ఆ వజ్రాలు నగలున్న స్థలాన్ని మనం ఎలాగైనా తెలుసుకోవచ్చు. అందుకు మీరు హెల్ప్ చేయాలి. అలా చేస్తే 50-50. ఓ వెరీ నైస్ డీల్ మిస్టర్ రంజన్. వచ్చే అమావాస్యకు ప్రేమ ప్రేతాత్మను ఇక్కడికి రప్పిస్తాను, వజ్రాలుండే స్థలాన్ని చెప్పిస్తాను. రవి, రవి, తొందరగా రారా. ఏంటమ్మా, ఏమైంది? నా కోడలి పిల్ల మామిడికాయ తింటోందిరా. దీనికా ఇంతకా కేకలేసింది? నేనేమిటో ఏమైందో అని సగం చెవిలో పరిగెత్తుకొచ్చాను. తెగి రక్తం కూడా వస్తుంది చూడు. త్వర పిచ్చి మొహం, రక్తం వస్తున్నాడు, రక్తం. త్వరలో నాకు మనవడు వస్తున్నాడు రా. అలాగే గౌరీ, మై డార్లింగ్. ఒరే ఒరే ఒరే, మొరటి సన్నాసి ఆపరా. రంగులు రాటంలో దానిలా తిప్పితే నా మనవడికి తల తిరుగుతుంది. అవునవును. గౌరీ గౌరీ, నీ దగ్గర 10,000 ఉందా? ఎందుకండి? నేను తండ్రిని కాబోతున్నానని ఆంధ్రజ్యోతిలో ప్రకటన ఇవ్వాలి. ఆంధ్రజ్యోతికి మంచి ఆదాయమే. మిస్టర్ బెనర్జీ, ఇవాళ ప్రేమ ఆత్మ రప్పిస్తానన్న రోజు అమావాస్య. డోంట్ వరీ రంజన్, నేను చెప్పినట్టు ఆత్మ వస్తుంది, మన చేతికి వజ్రాలు వస్తాయి. నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించా? చనిపోయిన నీకెందుకు వజ్రాలు నగలు? వాటిని ఎక్కడ పెట్టావో చెప్పు, నేను వదిలేస్తాను. అవి చెందవలసింది మంచి వాళ్ళకి, కానీ మీ వంటి దుష్టులో కాదు. నా మంత్రశక్తి గురించి నీకు తెలియదు, మర్యాదగా చెప్పు. మంత్రశక్తి? మూర్ఖుడా, నా శక్తి ఏమిటో నీకు తెలియదు. ఇప్పుడు చూడు.
బెనర్జీ, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. పగబట్టిన ప్రేతాత్మకు 10 రెట్లు శక్తి ఎక్కువగా ఉంటుందంటారు. ఇది ఎవరినో పగబట్టి మిడిచిపడుతోంది. దీన్ని నేను వేరే విధంగా డీల్ చేస్తాను. తల్లి గౌరమ్మ, నా బిడ్డ గౌరికి ప్రసవం దగ్గర పడింది. సుఖంగా ప్రసవించేలా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా నువ్వే కరుణించాలి. అమ్మా, డాక్టర్, మా గౌరిని ఎలాగైనా కాపాడండి. అమ్మ గౌరి, కొంచెం ఓర్చుకోమ్మా. డాక్టర్, ఇక మీ భార్య నా దేవుడే కాపాడాలి. స్వామి, జానకి, ఆ గౌరమ్మను ప్రార్థించి ఈ విభూతి గౌరిని దుట పూయమ్మ. ఆ దైవ బలమే మన గౌరిని కాపాడుతుంది. ఓ జననం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నా కోసం ఎదురు చూస్తోంది. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రవి, గౌరికి ఆడపిల్ల పుట్టిందిరా. చాలా సంతోషం అమ్మా. శివ, శివ, నిన్ను చూసి ఎన్నేళ్ళైంది బాబు. ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? నువ్వు వచ్చిన వేళ విశేషం వల్ల గౌరి సుఖంగా ప్రసవించిందయ్యా. శుభం జరిగింది. బిడ్డ పుట్టింది కూడా శుభగడియల్లోనే. అమ్మా, ఇక అన్ని శుభాలే. మీకు అన్ని శుభాలా? అది నిర్ణయించవలసింది మీరు కాదు, ఆ దైవం. అనుకున్నవన్నీ జీవితంలో నెరవేరితే ఇక ఆ విధికి పనే లేదు. జననం, శ్రీకారం, మరణం, సమాప్తం. వీటి మధ్యలో ఎన్ని ఆశ్చర్యార్థకాలు, ఎన్ని ప్రశ్నార్థకాలు. శివ, నీ చిన్నతనంలో అమ్మ అనగానే ఆ అంబిక అనుగ్రహం నీకు కలిగింది. వేదాలు, శాస్త్రాలు చదవడం కోసం ఆ సర్వేశ్వర మఠంలో చేరావు. 5 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చావు. ఈ కన్న తండ్రికి ఏం తెచ్చావు నాయనా? ముడుపు చూస్తాడు తండ్రి, కడుపు చూస్తుంది కన్న తల్లి. ప్రాణమిస్తాడు మిత్రుడు, ప్రాణాన్నే తీస్తుంది భార్య. శివ, నువ్వు తండ్రిని గురించి చెప్పింది, తల్లిని గురించి చెప్పింది, స్నేహితుల గురించి చెప్పింది నిజం కావచ్చు. కానీ హత్య చేస్తుంది భార్య అని చెప్పేవే, అది మాత్రం నిజం కాదు. అది తప్పే కావాలి. దాని నుండి మీరు తప్పించుకోవాలి. అదే నా ఆశ. కానీ విధి వేరు విధంగా ఉంది. నేనిప్పుడు వెళ్తున్నాను. రావాల్సిన సమయానికి వస్తాను. శివ,
నువ్వు చెప్పేది నిజం. హత్య కూడా చేస్తుంది భార్య, మీ భార్య. నన్ను నమ్మి ఆ అవతారంగాడు ఈ మేక నుంచి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏంటి నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకలా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తున్నానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, అదవ సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా? ఏంటేంటమ్మా, మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగున్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు. ఆఫీస్ లో గొడవ జరిగిందా? అదేం లేదు, ఉన్నట్టుండి నన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరా? నేను కాలేజీలో చదివింది అక్కడే. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో గుంటూరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు గౌరీ. ఎప్పుడు గుంటూరు అని చెప్పినా ఎంతో టెన్షన్ అయిపోతారు. ఎందుకండి? అది మరేం లేదమ్మా, వాడు చదువు అయిపోగానే ఉద్యోగం కోసం ఆ ఊరెళ్ళి చాలా కష్టపడ్డాడు. అందుకే ఆ ఊరంటే వాడికి ఇష్టం లేదు. చూడండి, ఏ ఊళ్ళో మీరు పని లేకుండా కష్టపడ్డారో ఆ ఊరికి పెద్ద ఆఫీసర్ గా వెళ్తున్నారు. అది మీ గొప్పే కదండి. గొప్పేననుకో, కానీ ఆఫీస్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఓకే అని చెప్పండి ప్లీజ్, నా కోసం. సరే. గుంటూరు వచ్చినప్పటి నుంచి అది మిమ్మల్ని అసలు వదిలిపెట్టడం లేదు. పాప దగ్గర భలే చిక్కుపోయారు. ఒక్క పాప దగ్గరేనా? గుంటూరులో ఇంకెవరి దగ్గర చిక్కుంటాను? పాప, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అమ్మ దగ్గర అలా చేయకూడదు. ఏమండి, కాలేజ్ హాస్టల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి చూసేస్తానండి. హాస్టల్ కా? అందుకే నేను గుంటూరుకి రానని చెప్పాను. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటావు. పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. సరే, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళాలండి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చేలోపు నేను హాస్టల్కి వెళ్ళొస్తాను. అత్తయ్య, అత్తయ్య. ఏమిటమ్మా? మీరు పాపను చూస్తూ ఉండండి, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. గౌరీ! గట్టిగా నలిపేస్తున్నారు. ఇది చూడగానే నన్ను నేనే మర్చిపోయాను. అవును, ఎలాగున్నావు? బాగున్నాను. నీ భర్తను తీసుకురాకూడదు, మీ ఇద్దరిని కలిపి ఆశీర్వదించదనిగా. వారికేదో అర్జెంట్ పనుండి రాలేకపోయారు, అందుకే నేనే వచ్చాను. అలాగా, చాలా సంతోషం. ఏ మాల బాల లీల శీల రండి. మేడం, నేనే వెళ్ళి అందరినీ చూస్తాను. ముఖ్యంగా ఒకరిని చూడాలి. సరే వెళ్ళమ్మా. అలాగే. ప్రేమ, నిన్ను చూసి చాలా రోజులైంది. బాగున్నావా? ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉన్నాయి. నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ రూమ్ లోకి ఎవరు రాలేదా? తేరుతో పోయింది తిరునాళ, తల్లితో పోయింది సంతోషం, నీతోనే పోయింది ఈ రూముకున్న అలంకారం.
దిగులు పడక ప్రేమ, ఇకపై మనం రోజు కలుసుకోవచ్చు. మా శ్రీవారికి ఈ ఊరికే ట్రాన్స్ఫర్ అయింది. అలాగా, చాలా సంతోషం. రా, వచ్చి కూర్చో. గౌరీ, ఈ ఊళ్ళో ఎక్కడున్నావు? గాంధీనగర్ కాలనీలో 5వ నెంబర్ ఇంట్లో ఉంటున్నావు. ఎక్కడుంటే ఎప్పుడు నీ జ్ఞాపకాలే. నీ జీవితం ఇలా అయిపోయిందే అని. ఏం చేయను, వంచన నాకు విమానంలా వస్తుంది, ఆనందం నాకు ఎద్దుల బండిలా వస్తుంది. ఎప్పుడు వాడి మీద పగ తీర్చుకుంటానో ఆ రోజే నాకు ఆత్మశాంతి కలుగుతుంది. అవును, మీ ఆయన నీలాగే బాగా అందంగా ఉంటాడా? ఎర్రగా ఉంటాడా? బాగా ఎత్తుగా ఉంటాడా? మీ ఆయన పేరేమిటి? ఊనా? ఇద్దరిని జంటగా చూస్తే నువ్వే అసూయపడతావు. అయితే మీ ఆయన్ని నేను తప్పకుండా చూడాల్సిందే. అంతే కదా, ఈసారి వచ్చేటప్పుడు ఆయన్ని తీసుకొస్తాను. వద్దొద్దు, నన్ను చూస్తే మీ ఆయన షాక్ తింటాడు. నీకు నేను ఫ్రెండ్ని, మిగతా వాళ్ళకి దెయ్యాన్ని. అది సరే, మొగుణ్ణి గురించి చెప్పావు, బిడ్డని గురించి చెప్పలేదే? ఇప్పటికీ ఒక్క కూతురే. పేరేంటే? నీ గుర్తుగా నీ పేరే పెట్టాను. సరే సరే, నాకు టైం అవుతుంది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నేను ఇంటికి వెళ్ళాలి. వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా. అరే, ఇది నా రవి ఫోటో. ఇందులో ఎందుకుంది? గౌరీని కలిస్తే అతను ఆచూకీ తెలుస్తుంది. ఆమె తప్పకుండా నాకు సాయం చేస్తుంది. బంగారు తల్లి మందార మల్లి ప్రాణం నీవే, ప్రాణబంధం నీవే. బంగారు తల్లి మందార మల్లి ప్రాణం నీవే, ప్రాణబంధం నీవే. పూల ఉయ్యాల వేళల్లో బాల కయ్యానికొస్తావేలా, పూల ఉయ్యాల వేళల్లో బాల కయ్యానికొస్తావేలా.
పెళ్లి